హరే కృష్ణ. సాధారణంగా జనులు దేవాలయానికి ఎందుకు వెళతారు? భగవంతుడికి తమ కష్టాలను ఏకరువు పెట్టుకోవడానికో, భగవంతుడి నుండి ఏదో సహాయాన్ని అర్థించడానికో, భగవంతుడిని కీర్తించడానికో, భగవంతుడిపై ధ్యానించడానికో, భగవత్ కథను వినడానికో, లేదా భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించడానికో, మానసిక ప్రశాంతత కోసము జనులు ఆలయానికి వెళతారు. ఆ విధంగా తన చైతన్యాన్ని ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించడం కోసం శాస్త్రాలలో దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలనే వాటి గురించి అనేక వివరణలు ఇవ్వబడ్డాయి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఆలయాలలో ఆ విధంగా మన చైతన్యాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఈ మధ్య నేను కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ ఆలయానికి వెళ్ళాను. అక్కడ ఎంతోమంది స్త్రీ పురుషులు అంటే యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఫోటోషూట్ల పేరుతో ఆలయానికి వచ్చినటువంటి జనుల యొక్క చైతన్యాన్ని దిగజార్చే విధంగా వారి యొక్క వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వారు అనేక రకాలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాటిని అప్లోడ్ చేసి అందరి చేత కీర్తింపబడడం కోసం వాళ్ళు దేవాలయాలను వేదికగా ఎంచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నేను అంతర్వేద క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు వారు భార్యాభర్తలో లేదా ప్రేమికులో లేదా వివాహం నిశ్చయమైన వారో మనకు తెలియదు. కానీ వారు ఆలయ ప్రాంగణంలో ఉండి ఆలయానికి ఏ కారణాల కోసం వస్తారో ఆ కారణాల కోసం కాకుండా జనులను ప్రేరేపించేలా వారి యొక్క వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను తీసుకొచ్చి మరీ ఆలయాల్లో ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఫోటోలు తీయకూడదని చెప్పడం లేదు, కానీ అవి గౌరవప్రదంగా ఉండాలి, ఇతరుల యొక్క చైతన్యాన్ని మలినపరచకుండా ఉండాలి. దాదాపుగా కొన్ని దేవాలయాల్లోకి శ్రద్ధగా ఆధ్యాత్మిక సాధన చేసేవారు వారు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు తయారవుతున్నాయి. మరి దీనిని చూస్తూ ఊరుకుంటే చివరికి ఆలయాలలో కూడా మనం పవిత్రతని ఆశించలేకుండా ఉంటుంది. నా యొక్క విన్నపం ఏమిటంటే, మీరు ఎక్కడైనా సరే ఇలాంటివి చూసినట్లయితే వెంటనే ఆ ఆలయ యాజమాన్య దృష్టికి తీసుకువెళ్ళండి. తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని చూస్తూ ఊరుకుంటే అందులో మనం కూడా భాగం స్వీకరించాల్సి ఉంటుంది. దీనిని చాలా గంభీరంగా స్వీకరించండి. ఒకవేళ మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇదిగో భక్తి రసామృతం అనేటువంటి గ్రంథం సకల శాస్త్రాలను అధ్యయనం చేసి శ్రీ చైతన్య మహాప్రభు శిష్యులైన శ్రీ రూప గోస్వామి వారు భక్తి రసామృతం అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఇందులో మనం ఆలయాలలో ఏం చేయాలి, ఆలయాలలో ఏం చేయకూడదు అనేటువంటివి చాలా చక్కగా చెప్పబడ్డాయి. కాబట్టి దయచేసి ఈ విధమైనటువంటి చేయకూడనటువంటి పనులను ఆలయాలలో మనం ప్రోత్సహించకూడదు. ఆ విధంగా చేసినట్లయితే చివరికి మనం ఆలయాలను కూడా భ్రష్టుపరిచిన వాళ్ళం అవుతాం. ఎలాగో సభ్య సమాజంలో చుట్టూ వాల్ పోస్టర్లు చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ హోర్డింగులు చూస్తున్నాం, సోషల్ మీడియాలో కనిపించేది కూడా అశ్లీలతే. మరి అన్ని చోట్ల అశ్లీలత వ్యాపించిపోయి ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి ఆలయానికి వెళితే ఆలయంలో కూడా ఈ విధంగా అశ్లీలత కనిపిస్తే ఇక మనిషి ఎవరిని ఆశ్రయించాలి, ఎక్కడికి వెళ్ళాలి? దయచేసి ఈ విషయమై అందరూ కూడా స్పందించండి. హరే కృష్ణ.